ఇల్లు పోయింది, ఈఎంఐ మిగిలింది, హైడ్రా బాధలు, శత్రువులపై విరుచుకుపడ్డ హైడ్రా మాపై పడింది. ఇక గృహప్రవేశం చేసిన ఒక్క రోజుకే మా ఇంటిని కూల్చింది, కళ్ళ ముందే కూల్చితే కన్న తల్లి పోయినట్టు బాధపడ్డం, స్థలం ఉండి లేనట్టే అప్పులు మా నెత్తిన పడ్డాయి, లేని ఇంటికి ఇప్పుడు నెల నెలా ఈఎంఐలు కడుతున్నాం, కూల్చివేతలు కరెక్టేనంటున్న సీఎంకు మా బాధ పట్టదా, భూముల స్వాధీనంపై బాధితులకు సర్టిఫికేట్ ఇస్తారా, బండి సంజయ్ మా ఏడుపు మీకు వెటకారమా, కత్వా చెరువు కూల్చివేతల బాధితుడు శశాంక్ ప్రశ్నిస్తున్నట్ట. మరి ఆయన వీడియో ఇచ్చిన ఎట్లున్నాయి. సో ఇట్లా హైడ్రా బాధితులతోని మాట్లాడిచ్చారు. బండి సంజయ్ గారు మాట్లాడిన మాటలు వేరు, దాన్ని వక్రీకరిస్తున్న మాట వేరు. కేటీఆర్ ఏడుస్తున్న దొంగ ఏడుపు హైడ్రా బాధితుల వీడియోలు పెట్టాను అన్నారు. దాన్ని హైడ్రా బాధితులే దొంగ ఏడుపు అన్నట్టుగా సృష్టిస్తారు. అది ఓపెన్ సీక్రెట్ తెలుసు. అది పక్కన పెడితే ఇప్పుడు ఎవరైతే హైదరాబాద్లో వాళ్ళందరూ మీరు ఏం చేస్తారా అంటే జూబ్లీస్ ఓటర్లు ఎవరైనా చుట్టాలు తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ ఉంటారుగా అందరికి ఫోన్లు కొట్టి ఇగో నా ఇల్లు ఊలిపోయారంటే నీ ఇల్లు ఊలిపోదంటే నువ్వు కాంగ్రెస్ పార్టీ ఓటేకరని చెప్పి అంతే. మీరు చేయగలరు అది ఒకటి. నా ఇల్లు కూడా కొట్టిన రేవంత్ రెడ్డి నీ ఇల్లు కూడా ఊలిపోదంటే నువ్వు ఆ పని చేయి. లేదు ఒకవేళ నేను కాదంటావు కదా, నువ్వు కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే రెడ్ సింబల్ వేసి రావయ్యా నా ఇల్లు ఊరగొట్టవయ్యా రేవంత్ రెడ్డి అని పర్మిషన్ ఇచ్చినట్టే అని చెప్పేసి మీరు ఫోన్ చేసి చెప్పారు. హైడ్రా రంగనాథ్కు బుల్డోజర్కి పర్మిషన్ ఇచ్చినట్టే, రేవంత్ రెడ్డికి బుల్డోజర్ పర్మిషన్ ఇచ్చినట్టే, మరి ఎవరైతే బస్తీ వాసులు జూబ్లీస్ లో ఉంటారో రేపు మీ ఇళ్ళ మీదకి వస్తుంది హైడ్రా. ఇప్పుడు ఎందుకు వస్తలేదు? మీ ఓట్లు కావాలి. మీ ఓట్లు అయిపోయాక మళ్ళా జూబ్లీస్కే వస్తుంది హైడ్రా. అన్నీ గమనించుకొని ఓటేది. మీరు చూసి కదా ఎన్కన్వెన్షన్ నాకు తెలిసి జూబ్లీస్ ఆ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నది. ఎన్కన్వెన్షన్ గులగొట్టాడు, మీలు ఎందుకు గులగొట్టరు? రేపో మాపో మీలు గులగొడతారు. ఇప్పుడు ఎందుకు గ్యాప్ ఇచ్చారంటే జూబ్లీస్ లో ఈ పేదలందరూ ఓటేయాలి. ఓట్లు వేసుకొని నవీన్ యాదవ్ వేసినాక కాంగ్రెస్ పార్టీ గల్లెగిరేసి చెప్తుంది అరే ఇంకా పోరి జూబ్లీస్ లో ఉలగొట్టరు అని చెప్పేసి రంగనాథ్ గారి హైడ్రాకు ఫుల్ పర్మిషన్ ఇస్తుంది. ఇప్పుడు పోయి వాళ్ళంతా కూలగొట్టు ప్రోగ్రాం పెడతారు. మరి మీ ఇల్లు కూలాలన్నా కూలొద్దా అనేది మీ చేతుల్లో ఉంది. మీరు వేసే ఓటే మీలు నిలబెడుతుంది. చీరలు వస్తారు, పట్టు చీరలు, పశలు వస్తారు, మందు వస్తారు, అన్నీ తీసుకోరి. కానీ అన్నీ తీసుకున్నాం కదా అని ప్రమాణం చేసి విమానం తిరిగి ఓటేస్తే తర్వాత మీ విమానం ఈ విమానం మొత్తం అవుతుంది. సో మరి ఏడుపులు చూసిరు, గోసలు చూసిరు, పిడబొబ్బలు చూసిరు, సోషల్ మీడియాలో కూలిపోయిన బాధలు చూసిరు. అవన్నీ మీరు మధ్యలో పెట్టుకొని ఓటాలని కోరుతున్నాం. దయచేసి ఇంకా ఆలోచన మీ చేతుల్లోనే ఉంది. ఇంకేంది ఇది జూబ్లీస్ చదివినాం. ఇందిరామిల్లు ఆలస్యానికి నకల్లట. ఇక వివిధ కారణాలతో ఆగిన 1,00,000 ఇండ్లట. నిర్మాణంలో ఉన్నవి 2,00,000 ఇండ్లు మాత్రమే. ప్రచార ఆర్భాటమే తప్ప ఆచరణలో విఫల పథకం. ఇంకా పలు చోట్ల అనర్హులకు లబ్ధి, అర్హులకు మొండి చేయి. సర్కారు మాటలకు చేతలకు పొంతం లేదని విమర్శలు చేస్తారు. వచ్చిన దరఖాస్తు 82 లక్షలు. ప్రభుత్వం ఇస్తామన్న ఇండ్లు 20 లక్షలు. మంజూరు చేసినవి 4.5 లక్షలు. పనులు కొనసాగిస్తున్న 2 లక్షలు మాత్రమే. చివరికి పూర్తయ్యేవి ఎన్ని? క్వశ్చన్ మార్క్. పూర్తయ్యే ఎన్ని? ఎంత కథ నడుస్తుంది మీరు చెప్తున్నారు, మేము వింటున్నాం. కానీ నడిచేది ఎంత, మీరు చెప్పింది ఎంత, మీరు చేస్తున్న ఎంత అని మొత్తం డేటా ఇచ్చారు. సో ఇందిరామిల్లకు సాయిరాం చేసిరు రేవంత్ అన్న. ఏమి ఇత్తలేరట, వాళ్ళు రాసుకొస్తున్నారు. మరి నేను చెప్తాను. ఇంకేంటి? వర్షాలకు దెబ్బతిన్న పంట రైతు ఆత్మహత్య చేసుకుండు. మోంతా తుఫాన్తో మునిగిన పొలము, పెట్టుబడి తిరిగి రాదేమోనని ఆందోళన. పుర్ల మందు తాగి బలరమన్నం. కరీంనగర్ జిల్లా నాగంపేటలో విషాదం. రైతు చనిపోయాడు. చచ్చిపోతారు, బరాబర్ చచ్చిపోతారు. మా ప్రభుత్వం అంటే గద్ద సావాలి కదా రైతులు. సాపోతే విడ్డూరం, సస్తే మంచిదేనా. మిగిలిన బాకీ ఎప్పుడు ఇస్తారు? జూబ్లీస్ లో కాంగ్రెస్ నోట్ల పంపిణీ బూమరాంగ్. 6 గంటల బాకీ కింద జమ చేసుకుంటున్నామన్న ఓటర్లట. జనంలోకి లోతుగా వెళ్ళిన బీఆర్ఎస్ బాకీ కార్డు ప్రచారం. బీఆర్ఎస్ ఇచ్చిన బాకీ కార్డు ప్రజలకు పోతే మాకు బాకీ ఉన్న పైసలు ఇస్తాడు రేవంత్ రెడ్డి అంటారంట. 5,000 రూపాయలు ఓటుకి ఇచ్చినా కూడా మాకు మస్తు ఉండు బాకీ, అలాకెళ్ళి 4 రూపాయలు ఇస్తుంది అంతే, మేము ఓటు వేసేది లేదని డిసైడ్ అయ్యారట. వీళ్ళు రాసుకుంటారు మరి వాళ్ళ లెక్క అయితే. జూబ్లీస్ దెబ్బకు రేవంత్ రెడ్డి కుర్చీ ఊడాలి. 3 నెలల్లో పదవి ఉంటుందో ఊడుతుందో. సీఎం కుర్చీపై కత్తులు నూరుతుండ్రు. నల్గొండ ఖమ్మం లీడర్ రెడీ అవుతుర్రు. బుల్డోజర్ ను ఆపాలంటే కారు గుర్తు ఓటేయాలి.
మోసం చేసిన కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలి. కాంగ్రెస్ లేకపోతే ముస్లింలు లేరని అంటున్నాడు. ముస్లిం సోదరులు బుద్ధి చెప్పాలి. యూసఫ్ కూడా ప్రచారంలో కేటీఆర్ నిన్న మాట్లాడింది. నిన్న ఫైనల్ గా మన ఛానల్లో లైవ్ కూడా వచ్చింది. అది ఇక గజ్జనే అరుచుకుంటారు. వాళ్ళు ఏం వదిలిపెడతలేరు, వాళ్ళు గజ్జనే ఉన్నారు. కారు గ్యారంటీ రావాలి, అప్పుడే 6 గ్యారెంటీలు అమలైతే బీఆర్ఎస్ గెలిస్తే రాష్ట్రానికి మేలు జరుగుతుంది. ఓడగొట్టి సర్కారు మెడలు వంచాలి. కేసీఆర్ హయాంలో తెలంగాణ ఆదర్శం. మాజీ సీఎం పథకాలు మోడీ కాపీ కొట్టారు. రాష్ట్రంలో ఆచరించడమే దేశం అనుసరించింది. నగరాన్ని రజనీకాంత్ న్యూయార్క్ తో పోల్చారు. 2 ఏళ్ల రేవంత్ పాలన అంతా విధ్వంసమే జరిగింది. మంత్రుల మధ్య వాటాల కోసం పంచాయతీలు అవుతున్నాయి. ఎరువుల కోసం రైతులు క్యూ కడుతున్నారు. ఉప ఎన్నికల్లో సునీతమ్మకు ఓటేయాలి. గెలిస్తే జూబ్లీస్ కు అండగా గులాబీ దండు. చివరి రోజు ప్రచారంలో హరీష్ రావు అని చెప్పేసి నిన్న ఆయన లాస్ట్ డే. సో ఇద్దరు బామరిద్దరు యాక్టివ్ అయ్యారు. వాళ్ళిద్దరు కాంగ్రెస్ పైన విరుచుకుపడతారు. ఏదైనా కాంగ్రెస్ కు ఓటేయదనేది వాళ్ళ ప్రధానమైన కామెంట్ అనమాట. సీఎం రేసులో బట్టి మహేష్ గౌడ్ ఉండంట. నిన్నటి దాకా బట్టి ఒక్కరే ఉండేది. రేవంత్ అసమర్థతో లిస్టు పెరుగుతుంది. ఆయన తప్ప ఎవరైనా బాగానే పాలించగలరు. మానసిక రోగిని మించిన రోగిలా సీఎం ఉన్నాడు. ఎవరు చెప్పినా వినే స్టేజ్లో లేరు. ఆయన మూర్ఖత్వం పరాకాశం చేరింది. లేచిన అబద్ధమే, పడుకున్న అబద్ధమే చెప్తుండు. సీఎం ప్రవర్తనపై పిహెచ్డి చేయించాలి. ఐటమ్ సాంగ్స్ తో కేటీఆర్ పోలుస్తారా? ఇక మాజీ మంత్రి జగదీశ్ ఆగ్రహం. అంటే మా అన్న పుష్ప సినిమాతో పోలుతాను. పరాకాష్ఠ ఏం చేయమంటారు జగదీష్ రెడ్డి గారు? బరాబరిగా మా లెక్కకు అంతే, మా అన్న లెక్కకు అంతే. మీరు ఊకే మా అన్నను బదనాం చేస్తే మర్యాద ఉండదు. చెప్తాను, మా అన్న అంటేనే లెక్క వేరుంటది. ఇంకొక ఆయన రాష్ట్రంలో దద్దమ్మ ప్రభుత్వం అంట. సామాన్యానికి హత్య జరిగి 9 రోజులు అవుతుంది. ఇంతవరకు నిందితులను గుర్తించలేదు. హత్య చేసింది కాంగ్రెస్ నాయకులే కాదంటే నిరూపించుకోవాలి. రేవంత్ బట్టిల మౌనానికి కారణం ఇదే. సిపిఎం జాతీయ నేత బివి రాఘవులు కాంగ్రెస్ పైన దుమ్మెత్తిపోతులు. ఇది సిపిఐ అయితే పొత్తు, సిపిఎం కాదట. నాకు నిన్నమనేది వేసింది జోలి. సో వాళ్ళు ఎగురుతారు. దద్దమ్మ ప్రభుత్వం రాష్ట్రంలో.